రాజ్యాంగంలోని 36 నుంచి 51 వరకున్న 16 సూత్రాలలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. ఈ సూత్రాలలో ప్రభుత్వం పట్ల పౌరులు వ్యవహరించాల్సిన పద్ధతులను, ప్రభుత్వంపై రాజ్యాంగం విధించిన బాధ్యతలను అంబేద్కర్ గారు వివరించారు. వాటిని సరిగ్గా అమలు చేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. రాజ్యాంగ రచనకు భారత ప్రభుత్వం అంబేద్కర్ గారిని నియమించి రాజ్యాంగ రచనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. రాజకీయ సమానత్వంతో పాటు సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించేలా ప్రతి మనిషికి ఒకే విలువ ఇస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ప్రాతిపదిక తరాలకు దిక్సూచిలా రాజ్యాంగంలో విప్లవాత్మకమైన అంశాలను పొందుపరిచారు. అంటరానితనం నిషేధం, ప్రభుత్వ నిర్వహణలో కులమత ప్రమేయం నిషేధం, ప్రతి ఒక్కరికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం, ప్రతి ఒక్కరికి పని కల్పించే హక్కు, పౌరసత్వ మనుషులుగా సమాన గుర్తింపు, పౌరుల రక్షణకు ప్రాథమిక హక్కులు, పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలో షెడ్యూల్ కులాలకు, తెగల కులాలకు రిజర్వ్ నియోజకవర్గాలు, రాజభరణాలు రద్దు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు, పనివారికి, కార్మికులకు ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, మత స్వేచ్ఛ, వెట్టి చాకిరీ రద్దు, 14 ఏళ్లపు పిల్లలను ప్రమాదకర పనుల్లో ఉంచకూడదు, ప్రాథమిక హక్కులు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని పార్ట్ 3 ద్వారా ఆర్టికల్ 12 నుండి 32 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, మత స్వాతంత్రపు హక్కు, దోపిడీని వ్యతిరేకించే హక్కు, సాంస్కృతిక విద్యా హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు ఇలాంటి ఎన్నో ప్రగతిశీలమైన ప్రజాస్వామ్యబద్ధమైన అంశాలను అంబేద్కర్ గారు ముందు చూపుతా రాజ్యాంగంలో పొందుపరిచారు. అట్టడుగు పొడుగు పేద ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని, హోదాను త్యాగం చేసిన విజ్ఞాని అంబేద్కర్ గారు. అంటరాని వారికి ప్రతినిధిగా ఆయన ఏనాడు ఒక కులానికో వర్గానికో మేలు చేసేందుకు ప్రయత్నించలేదు. వ్యక్తిగత ప్రయోజనం కోసం అంబేద్కర్ గారు ఒక కులానికో వర్గానికో మేలు చేసేందుకు ప్రయత్నించలేదు. అంబేద్కర్ గారి పోరాటం అంతా సామాజిక పరమైనదే. నిత్యం అవమానాలు, బానిసత్వం, అన్యాయం, నిరంకుశత్వం, దోపిడీలో మగ్గే వారికి ప్రాణవాయువు లాంటి మానవ హక్కులు ప్రసాదించిన పోరాటం అంబేద్కర్ గారి. ఈ శతాబ్దంలోనే కాదు, మన దేశ చరిత్రలోనే అంబేద్కర్ లాంటి వ్యక్తులు. ఆయన తన సమస్త మేధస్సును మానవ జీవన ప్రమాణాలు పెంచేందుకు వినియోగించారు. కనీస మానవ మర్యాదకు నోచుకొని కోట్లాది ప్రజలు దాస్యముక్తులు చేసి భారతీయులుగా తలెత్తుకుని తిరిగేందుకు వినియోగించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD, లండన్ విశ్వవిద్యాలయం నుండి DSc పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాల్లో పరిశోధన చేశారు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. తర్వాత భారతదేశ స్వతంత్ర పత్రికల ప్రచురణ, దళితులకు సామాజిక, రాజకీయ హక్కులు, రాజ్యాంగ నిర్మాణం కోసం విశేష కృషి చేశారు. 1956లో 5 లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్ గారికి భారతరత్న 1990లో మరణాంతరం వచ్చింది. జై భీమ్.